హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో చాలా రోజులు అయిపోయింది కదండి మీ ముందుకి ఇలాగ వచ్చేసేసి. సో ఫెస్టివల్ అండి, ఫెస్టివల్ బిజీ, దేవి నవరాత్రులు అని చెప్పేసేసారంటేనే ఫుల్గా 9 days టోటల్గా కూడా నవరాత్రులు, మళ్ళా దసరా, ఓకేనా. ఇవంతా కూడా కంప్లీట్ అయిపోయేసరికల్లా ఫుల్ బిజీ. షూట్ చేసుకునే టైం లేదు, ఎడిటింగ్ చేసేంత టైం అస్సలకే లేదు. సో అందుకోసం అని చెప్పేసి అని వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు. బట్ ఎప్పటికప్పుడు అయితే మటుకు స్టోరీస్ వీలైతే స్టోరీస్, లేదా షార్ట్స్ వీలైతే షార్ట్స్ చేసేసాను. సో అంటే నేను సో కొంచెమైనా అర్థం అవుతుంది బిజీగా ఉన్నాను అని చెప్పేసి అనేది, అందుకోసం అని చెప్పేసి అని ఆ షార్ట్స్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశాను అనమాట. తర్వాత వచ్చేసేసి మీకు లాస్ట్ వీడియో వచ్చేసేసి ఆఫర్లతో పెట్టాను కదండి. సో నవరాత్రుల స్టార్ట్ అయిన తర్వాత RRR మిషన్స్ ఆఫర్స్ని అయితే మటుకు అనౌన్స్ చేశాను. చాలామంది యూజ్ చేసేసుకున్నారు. సో ఆఫర్ని అయితే చాలామంది కొత్త మిషన్స్ అయితే తీసేసుకున్నారు. సో మీ అందరికీ టోటల్గా కూడా ప్రతి ఒక్కరండి మిషన్స్ ఎవరైతే మటుకు కొత్తగా పర్చేస్ చేశారో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. బాగా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో దెన్ మన కోసము ఇంకా కొంచెం ఆఫర్ని అయితే మటుకు ఇంకొక 4 days అయితే పొడిగించారనమాట. సో ఎవరికన్నా కానీ మిషన్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంది, మేము ఆఫర్ని మిస్ అయిపోయామని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఈ ఆఫర్ని వినియోగించుకోవచ్చు. సో మీరు ఎవరన్నా కానీ RRR మిషన్ని ఆఫర్లో మిస్ అయిపోయామని చెప్పేసి అని అనుకుంటున్న వాళ్ళకైతే మటుకు ఆఫర్ అయితే ఇంకా ఒక 4 days అయితే మటుకు ఉందండి. సో మన కోసం అయితే మటుకు ఆఫర్ని ఇంకొంచెం పొడిగించారనమాట. సో ఎవరైనా తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటే RRR మిషన్ సింగిల్ హెడ్ మిషన్ 20/32 ఫ్రేమ్ సైజు ఇంకా తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటే కానీ ఎవరైనా తీసుకోవచ్చు. సో ఆఫర్ అయితే ఉంది కాబట్టి వినియోగించుకోండి, ఓకేనా. సో ఈరోజు వీడియో వచ్చేసేసి లాస్ట్ టైం కామెంట్లో పెట్టారండి, మిర్రర్ వర్క్ వీడియో చూపించండి అక్క అని చెప్పేసి అని. సో అందుకోసమనే ఈరోజు మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే వర్క్ పెడతా ఉన్నాను. సో కాబట్టి ఆ వీడియో చేద్దామని చెప్పేసి అని ఈ వీడియో తీస్తా ఉన్నాను. సో లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అయితే ఇప్పుడు వేసే మిర్రర్ వర్క్ ఏ క్లాత్ పైన వేస్తున్నాను, ఏ కాంబినేషన్స్ తీసుకున్నాను అనేది మటుకు చూడండి. సో జనరల్గా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మిర్రర్ వర్క్ అని అంటే గిన ఓన్లీ హాఫ్ పట్టు పైన వేయాలన్నా లేకపోతే గిన ఏ క్లాత్ పైన కూడా వస్తుందా అని చెప్పేసి అన్న డౌట్స్ అయితే మటుకు ఉన్నాయి. అలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దండి. ఇప్పుడు వేసే క్లాత్ కూడా చూపిస్తాను. లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చెప్పాను, అది వచ్చేసేసి విచిత్ర సిల్క్ అనమాట. స్మూత్గా ఉంటుంది క్లాత్, బట్ సాగదనమాట. కాబట్టి అట్లాంటి క్లాతుల పైన కూడా వేయచ్చు. మనం ఓన్లీ సాగే క్లాతుల పైన అయితే మటుకు, అంటే ఇగ్గుతే ఇలాగా సాగిపోతుంది కదా, అలాంటి క్లాతుల పైన తప్ప ఏ క్లాత్ పైన అయినా సరే మీరు మిర్రర్ వర్క్ అయితే వేయచ్చు, ఓకేనా. సో పెద్ద మిషన్లో మిర్రర్ వర్క్ ఎలా వేయాలి, ఫ్రేమ్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఏం చూసుకోవాలి, ఇదంతా కూడా చూసేద్దాం మరి. సో ఇది వచ్చేసేసి శారీ నాదే అండి. అప్పుడెప్పుడో ఉగాది పండుగ ముందర తీసుకున్నాను ఈ శారీ వచ్చేసేసి. యాక్చువల్లీ వీళ్ళు గ్రీన్ ఇచ్చారు కానీ ఆ గ్రీన్ మ్యాచ్ అవ్వలేదన్నమాట బ్లౌజ్. ప్లస్ రా సిల్క్ అది నార్మల్ క్లాత్ వచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి దీనికి వచ్చేసేసి నేను రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు రా సిల్క్ వచ్చేసేసి క్లాత్ వచ్చేసేసి ఇది అండి. నేను ఆల్రెడీ ఫిట్ చేశాను, ఎందుకంటే మార్కింగ్ అయితే ఆల్రెడీ చాలా దానిలో చూపించేశాను కాబట్టి మార్కింగ్ అయితే పెట్టలేదు వీడియో కంటే కిందకైతే రావడం లేదు. సో రా సిల్క్ అయితే మటుకు ఇది తీసుకున్నానండి క్లాత్. సో ఇది థిక్నెస్గా ఉంటుంది. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక కూడా మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. సో ఈ గ్రీన్కి మ్యాచింగ్గా నేను తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి కాంబినేషన్స్ ఆరెంజ్ అండ్ ఎల్లో తీసుకుంటున్నాను నేను. యాక్చువల్లీ మధ్యలో గ్యాప్లో నాకు ఒక ఐడియా వచ్చిందండి. సో ఆరెంజ్ ఎల్లో బదులు గోల్డ్ వాడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో కాంబినేషను, ఎందుకంటే ఒకవేళ వేరే దానికి ఏదన్నా కానీ యూస్ చేసుకోవాలని చెప్పేసి అంటే కూడా యూస్ చేసుకోవచ్చు కదా. సో అందుకోసమని అందులో గోల్డ్ అయితే గిన లుక్ కూడా అవుట్లైన్కి చాలా బాగా కనిపిస్తుంది కదా. సో దగ్గరగా మనకు ఇంచుమించుగా అంటే లైట్గా ఉంది కాబట్టి సో మ్యాచ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. కాబట్టి గోల్డ్ వేసేద్దాం, గోల్డ్ అండ్ ఆరెంజ్. సో డిజైన్లో ఎన్ని కలర్స్
పడితే లుక్ వస్తుంది అనేది చెక్ చేద్దాం మరి. సో దాన్ని బట్టి మళ్ళీ ఒకవేళ గిన యాడ్ చేయాలని అంటే గిన డార్క్ ఎల్లో యాడ్ చేద్దాం. ఓకేనా? సో డిజైన్ వచ్చేసేసి పెన్ డ్రైవ్లో ఉంది. ఫస్ట్ పెన్ డ్రైవ్ నుంచి కాపీ చేసుకుందాం మనం. సో నేను ఎప్పటికప్పుడు అండి ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేసేసి 50 డిజైన్స్ కంటే ఎక్కువ పెట్టుకోను అనమాట ఒక్కొక్క ఫోల్డర్లో. సో అలా పెట్టుకుంటే గిన ఏమవుతుందనంటే మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక 7 పేజెస్ కంటే కూడా ఎక్కువ రావు. ఫస్ట్లో ఏం చేస్తుంటే అన్ని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి అన్ని దీంట్లో వేస్తున్నాయి. ఇక్కడ చూడండి 36 డిజైన్స్ అనమాట. సో అలాగా అయితే మనకి ఏమన్నా కానీ డిజైన్స్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చాయి అనుకోండి, సో వేసిన డిజైన్స్ నచ్చి ఆ డిజైనే పర్టికులర్గా కావాలని అడిగేటోళ్ళు కూడా ఉంటారనమాట. సో అలాగ గీన ఉన్నాయి అని చెప్పేసానంటే ఇప్పుడు ఇన్ని డిజైన్లలో ఆ నెంబర్ని వెతుక్కోవడం కష్టం అవుతుంది. అందుకనే ఏం చేస్తున్నానంటే సో ఇలాగా పెట్టేసుకుంటున్నాను. ఒక 50 డిజైన్స్ కంటే ఒక్కొక్క ఫోల్డర్లో 50 డిజైన్స్ కంటే కూడా నేను ఎక్కువ పెట్టడం లేదు. సో అలాగా ఏమవుతుంది 7 పేజెస్. సో ఈజీగా మనకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో అలాగా ఇప్పుడు వరకు వేసిన డిజైన్స్ అన్నీ కూడా ఇవి. సో ఇప్పుడు నేను 4th ఫోల్డర్లోకి వచ్చానమాట. సో ఇక్కడ ఏమవుతుంది నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆల్రెడీ ఈ నెంబర్ నోటెడ్ ఉంటుంది కదా. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ ఉంది కదా, ఈ మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఒకటేసారి కాపీ అయిపోతాయి. సో బ్యాక్ వచ్చేసి సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ నేను ఫ్రేమ్ వచ్చేసేసి ఇప్పుడు ఈ యాంగిల్లో పెట్టాను. ఓకేనా? సో ఇక్కడ కలర్స్ వచ్చేసేసి 5 కలర్స్ ఉన్నాయి. బట్ చూద్దాం ఇక్కడ ఏ కలర్ వచ్చిందనేది. సో ఇక్కడ ఇంకొకటి ఏమని చెప్పేసానంటే నాకు హైట్ కొంచెం పెరగాలమని. ఎందుకంటే ఇందాక చెక్ చేశాను 9.5 ఉంది. సో యాక్చువల్లీ నా నెక్ డీప్ వచ్చేసేసి 10 ఇంచెస్ అనమాట. కాబట్టి నేను హైట్ పెంచుకుంటున్నాను. ఓకేనా? మనకు డిజైన్ ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ యాంగిల్స్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతుందండి. సో అంతేగాని ఇప్పుడు ఎక్స్ వై ఇక్కడ కాదు, డిజైన్లో చూసుకోవాలి. ఇది ఒక క్లారిటీతో మీకు ఒక వీడియో చేస్తాను నేను. సో కలర్స్ వచ్చేసేసి ఫస్ట్ ఒకసారి కలర్స్ చూద్దామా ప్లే చేసుకొని. అప్పుడు ప్లే అంటే ఫస్ట్లోకి వచ్చి మిర్రర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే ఉంది కదా, ప్లే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ నెక్ లైన్ వచ్చింది. నెక్స్ట్ నెక్ అవుట్ లైన్ వచ్చింది. తర్వాత మళ్ళీ రెడ్ వచ్చేసేసి మిర్రర్స్ అవుట్ లైన్ సైడ్ డిజైన్. సో మనకు స్పీడ్ కావాలంటే అటు స్పీడ్ మార్చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మిడిల్ కలర్. ఓకే అండి, నాకు 2 కలర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకనంటే రెడ్ గోల్డే కావాలని చెప్పేసి అనుకున్నాను. అంటే మనకు కలర్స్ ఎక్కువ పెట్టడం వలన సో కొన్ని లుక్ రావన్నమాట. సో వాళ్ళు ఎన్ని కలర్స్ అన్నా ఇవ్వని మనం దాంట్లో తగ్గిచ్చేసేసి పెట్టినామని అంటే కూడా కొంచెం లుక్ అనేది వస్తుంది. మ్యాక్సిమం నెక్ అవుట్లైన్కి వచ్చేసేసి మనం జెరీ అయితే వాడదాము. సో అలాగనే ఇక్కడ వచ్చేసేసి ఈ మ్యాంగోకి సైడ్కి ఉంది కదా, ఇక్కడ కూడా మనం జెరీ అయితే వాడదాం. ఓకేనా? ఎందుకనంటే అవుట్లైన్ ప్లస్ మిర్రర్స్కి రౌండ్స్కి కలిపేసేసి ఒకటే ఇచ్చాడు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మిర్రర్స్కి ఎప్పటికీ కూడా జెరీ వాడొద్దండి, లుక్ లేదు. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను నేను అది. ఓకేనా? బ్యాక్ రావాలి. సో ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. థర్డ్కి వచ్చేసేసి మనం చూసాం కదా ఇందాక, ఫస్ట్ వచ్చేసేసి నేను 3లో వచ్చేసేసి పెట్టేస్తున్నాను. సో 3లో ఆరెంజ్ పెట్టినాను. ఫస్ట్ వచ్చిన నెక్ లైన్ కాబట్టి వద్దులేండి, నెక్ లైన్ వచ్చేసేసి 1 ఇద్దాం. సో అవుట్లైన్ మొత్తం అంతా కూడా ఓన్లీ గోల్డ్ జెరీతో ఇద్దాం అవుట్లైన్. ఓకేనా? సారీ, నెక్ లైన్. తర్వాత వచ్చేసేసి మనకు రెడ్ వచ్చి ఆరెంజ్. ఓకే 3. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి 5 వాడదాం. డామినేటెడ్గా అయిపోతుంది కదా. సో మిర్రర్స్ అది కాబట్టి వద్దు, ఇక్కడే 5 పెట్టి నో సూపర్, చూడండి బాగుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసేసి 3 పెడదాం. నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా. అది మిర్రర్స్ వచ్చేసింది కాబట్టి
3నే తీసుకుందాం. ఓకేనా. సో ఆరెంజ్ గోల్డ్ కలకత్తా. సో ఇక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని సెంటర్ పొజిషన్కి తెచ్చుకోండి. సెంటర్ పొజిషన్ తెచ్చుకున్న తర్వాత మనకు ఏ సైజ్ ఎక్కడ కావాలి డిజైన్ అనేది చూసుకుందాం. కరెక్ట్ పొజిషన్కి వచ్చిందా లేదా అనేది కూడా చూసుకుందాం. ఓకేనా. ఇంకా అంతకంటే జరిగేట్లేదు. ఇప్పుడు ఒకసారి మనము బ్యాక్ వెళ్ళి స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకొని చూద్దాం. మనకు స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుందండి. మనకు స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుందండి ఆప్షన్. సో ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని, సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, సో ఈ ప్లస్ మైనస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదా మనకు స్టిచెస్ అంటే నెక్ లైన్ స్టార్టింగ్ లేదు అని అంటే గిన్న ఇక్కడ ఫాస్ట్గా పోవడానికి ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఎమ్మడే నెక్ లైన్కే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసేసి మనకు ఓన్లీ 1 స్టిచ్ ఫార్వర్డ్ అవుతుంది. సో మనకి ఇది నెక్ లైన్ చూసారా మనకి ఎక్కడికి వచ్చిందో. సో మనకు నెక్ లైన్ వచ్చేసేసి ఇక్కడ ఉంది, ప్లస్ మార్కింగ్ మిషన్ డాట్ వచ్చేసేసి ఇక్కడ ఉందన్నమాట. మన మార్కింగ్ వచ్చేసేసి ఇక్కడ ఉంది. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో కాబట్టి మనము మళ్ళా బ్యాక్ వెళ్ళి ఇక్కడ వచ్చేసేసి మనము మళ్ళీ 0 పాయింట్కి రావాలి. సో కొద్దిగా యువతలకి మనకు ఇంకొంచెం కిందకి కూడా ఉంటే ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ట్రేస్ చేద్దాం. అయితే ఫార్వర్డ్ చేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఇంచుమించుగా వచ్చేసింది అనమాట మనకు. అంటే నెక్ సెంటర్ అయితే మటుకు కరెక్ట్గా ఉంది, కాకపోతే కొద్దిగా పైకి ఉంది. ఓకేనా. ఒక 1 ఇంచ్ అయితే పైకి ఉంది. సో పర్లేదు, మనకి ఇంకా ఫ్రేమ్ క్లాత్ అనేది అంతనే ఉంది కాబట్టి సో మనకు ఓకే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేద్దాము. బట్ డిజైన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ ఆటోమేటిక్లో ఉంటుంది. సో జనరల్గా ఇది అనమాట ఉండేది. బట్ మనం ఇప్పుడు సెమీ ఆటోమేటిక్లో పెట్టుకోవాలి. సెమీ ఆటోమేటిక్లో పెట్టుకుంటే మాన్యువల్ కంటే సెమీ ఆటోమేటిక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సెమీ ఆటోమేటిక్ పెట్టుకున్నారు అని అంటే మీకు మనము మిర్రర్ లైన్స్ వేసేంత వరకు కూడా జస్ట్ మనం స్టార్ట్ బటన్ వచ్చేసినామంటే ఆటోమేటిక్గా కలర్ అనేది అదే తీసేసుకుంటుంది. ఓకేనా. బట్ ఆ కలర్ అయిపోయినాక స్టాప్ అవుతుంది. మాన్యువల్ పెట్టుకున్నామని చెప్పేసి అంటే ప్రతిసారి మనము నీడిల్ ఆప్షన్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. దానివల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. కాబట్టి సెమీ ఆటోమేటిక్లో పెట్టుకోండి. బై ఛాన్స్ మీరు మిస్ అయిపోయి తక్కువ స్టార్ట్ బటన్ ఒత్తేసేసినా అది ఆటోమేటిక్గా నెక్స్ట్ కలర్కే తీసుకుంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా. సో ఇక్కడ సెమీ ఆటోమేటిక్ అంటే ఇటు సైడు మీకు బాణం గుర్తు లేదు చూసారా, కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ కలర్ అయిపోగానే మిషన్ అనేది స్టాప్ అవుతుంది. సో మళ్ళీ మీరు మిర్రర్ అవుట్లైన్ మిర్రర్స్ అతికిచ్చేసేసాక మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్యూజింగ్ పేపర్ అయితే మటుకు కంపల్సరీ యూజ్ చేయండి. సో అప్పుడే మీ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఇంకా ఇప్పటికి కూడా న్యూస్ పేపర్స్ వాడుతూ ఉన్నారు. సో న్యూస్ పేపర్ వాడడం వలన మీకు మిషన్ కూడా తొందరగా ఖరాబ్ అవుతుంది, ప్లస్ వర్క్కి ఫినిషింగ్ కూడా ఉండదు. సో అది గుర్తుపెట్టేసుకోండి.
ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ చేసేసి సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చండి, మరి ఇప్పుడు డీప్ చేంజ్ అవుతుంది కదక్క ఎలాగా మళ్ళీ అని చెప్పేసి. సో ఇక్కడైతే ఎంత అయితే కూడా మనకు హైట్ పెరిగిందో ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దానికి కూడా హైట్ అయితే వచ్చిందండి. సో అందుకోసం అని చెప్పేసేసనే నేను ఓకే చేశాను, స్టార్ట్ చేశాను. సో మీకు కంప్లీట్ అయిపోయాక కూడా మీకు డీప్ నెక్ అనేది నేను కొలిచి చూపిస్తాను. వావ్, కాంబినేషన్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో ప్రాబ్లమే లేదు. అన్నట్టుగా చెప్పాను కదా, మనము సెమీ ఆటోమేటిక్లో పెట్టుకుంటే గిన సో చూసారా ఇలాగా అవుట్లైన్ అయిపోయాక స్టాప్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ చూసారా, సో ఇక్కడ వచ్చేసేసి డిజైన్ మిస్ అవ్వడం కాదండి, నాకు మళ్ళీ పెట్టిన తర్వాత డౌట్ వచ్చింది. సో విడ్త్ తక్కువైందనమాట. సో ఆ లైన్ కంప్లీట్ అయిపోయాక విడ్త్ తక్కువ అయిందని చెప్పేసి అని డౌట్ వచ్చింది. కొలిచి చూస్తే చాలా తక్కువ ఉంది. సో అందుకోసం అని చెప్పేసేసని మళ్ళీ పెంచాను. సో పెంచినందుకు ఈ లైన్ అనేది ఎక్స్ట్రాగా వచ్చేసేసింది. సో ఇప్పుడు ఇది కటింగ్లో తీసేసేయాలి. కుట్టేది మనమే కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మిర్రర్స్ అతికిచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము మిర్రర్స్ అతికించాలని అంటే మళ్ళీ మిషన్ హెడ్ అడ్డం ఉంది కదా. సో ఏం చేయాలి, ఏం చేయొద్దండి, ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ జరుపుకోవచ్చు. బట్ జరుపుకున్నాక ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందండి, మళ్ళీ చెప్తాను, స్కిప్ చేయకోకుండా వీడియో చూడండి. సో ఇట్లా మనకు ఎలా కావాలంటే మిషన్ అలాగా జరిపేసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసేసి నేను ఫస్ట్ అయితే చూద్దాము. యాక్చువల్లీ దీనికి 11 నెంబర్ అయితే సరిపోతుంది అనుకుంటా. సరిపోయిందండి, 12 నెంబర్ సరిపోయింది, 11 కాదు. అంటే 11 కరెక్ట్ సైజు. మనం ఒక రౌండ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలని చెప్పేసి అన్నా కదా. సో అలాగా 12 నెంబర్ పెడతా ఉన్నా నేను. సో అప్పుడు మిర్రర్ పైన స్టిచ్ అవుతుంది కాబట్టి మిర్రర్ తొందరగా ఊడదు. సో ఇక్కడ వచ్చేసేసి మిర్రర్స్ అతికిచ్చేసేసినాక ఒకసారి ఇక్కడ టర్న్ అవ్వండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎండ్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ ఎండ్ పాయింట్ని ప్రెస్ చేయండి, టిక్ మార్క్ వద్దండి. సో సింపుల్ అంతే. మనకి ఎక్కడైతే కూడా స్టిచ్ స్టాప్ అయి ఉంటుందో సో అక్కడికి ఆటోమేటిక్గా మిషన్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనము ఆప్షన్ చేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫుల్ ఆటోమేటిక్లో పెట్టేసేసాం. సో స్టార్ట్ చేయండి.